హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెప్పు బాబు, మా అమ్మాయి తులసి మెడలో తాళి కట్టింది మీరేనని ఒప్పుకోండి అని చెప్పి సేనయ్య సిద్ధుని అడుగుతూ ఉంటాడు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? మా అబ్బాయి సిద్ధు మీ అమ్మాయి మెడలో తాళి కట్టలేదు. ఈ వీడియో మార్ఫింగ్ వీడియో, ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అయితే ఆ విషయాన్ని మీ పుత్రరత్నం సిద్ధునే చెప్పమని చెప్పండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మా సిద్ధు చెప్తే ఇక్కడి నుంచి గొడవ చేయకుండా వెళ్ళిపోతారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. వెళ్ళిపోతాము అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అయితే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి బసవరాజు సిద్ధు దగ్గరకు వెళ్తాడు. ఎవరికి వినిపించకుండా, ఒరే సిద్ధు, తులసి మెడలో తాళి కట్టింది నువ్వు కాదని అందరి సమక్షంలో చెప్పు. అలా కాకుండా తులసి మెడలో తాళి కట్టింది నువ్వేనని నిజం చెప్పావో నేను చచ్చిపోతాను. ఇక్కడే ఈ కళ్యాణ మండపంలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి బసవరాజు సిద్ధుని బెదిరిస్తూ ఉంటాడు. సిద్ధు షాకింగ్గా బసవరాజు వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పటికైనా నిజం చెప్పు సిద్ధు, తులసి మెడలో తాళి కట్టింది నువ్వు కాదు కదా, అది మార్ఫింగ్ వీడియో కదా, చెప్పు సిద్ధు అని చెప్పి బసవరాజు అందరి సమక్షంలో సిద్ధుని అడుగుతూ ఉంటాడు. తులసి మెడలో తాళి కట్టింది నేను కాదు, అది మార్ఫింగ్ వీడియో అని సిద్ధు చెప్తాడు. ఆ మాట వినగానే తులసి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది. ఇంకా యాక్టింగ్ అయిపోయిందా తల్లి? మా సిద్ధువే నీ మెడలో తాళి కట్టలేదని ఒప్పుకున్నాడు కదా, ఇక మీరు బయలుదేరతారా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. సిద్ధు నా మెడలో తాళి కట్టి కూడా కట్టలేదని అబద్ధం చెప్తున్నాడు. ఈరోజు సిద్ధుని నేను వదిలిపెట్టినా కూడా ఆ అమ్మవారు వదిలిపెట్టదు. ఆ అమ్మవారి సమక్షంలో అమ్మవారి తాళిని దొంగతనం చేసి నా మెడలో కట్టాడు సిద్ధు. అలాంటి అమ్మవారు సిద్ధుని ఊరుకుంటుందా ఏంటి? తప్పకుండా సిద్ధుకి మీ కుటుంబానికి శిక్ష వేస్తుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. శాపనార్థాలు పెట్టింది చాలు, ఇక బయలుదేరమ్మా అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ చెప్తూ ఉంటుంది. రండి నాన్న, నా జీవితం ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలానే జరుగుతుంది. ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడ్డాను, ఇక మీదట జీవితం అంతా కూడా కష్టాలతో ముగిసిపోతుంది. ఆ అమ్మవారికి నా పైన దయ ఉంటే సిద్ధు త్వరలోనే మన ఇంటికి వచ్చి తులసి నా భార్య అని చెప్పి నన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకొని వస్తాడు. రండి నాన్న వెళ్దాం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సిద్ధు, నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదు. అక్క అక్క అంటూ నా చుట్టూ తిరిగి నా కూతురు మెడలో తాళి కట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశావు సిద్ధు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అక్క నన్ను క్షమించు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మయ్య, ఎలాగో ఒకలా ఆ దరిద్రం వెళ్ళిపోయింది. పెళ్ళికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. డబ్బు కోసం వాళ్ళు సిద్ధుపై కావాలని నింద వేశారు. సిద్ధు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టలేదు. మీరెవరూ కూడా సిద్ధుని అపార్థం చేసుకోకండి. సిద్ధు అలాగే సిద్ధు కుటుంబం చాలా మంచివాళ్ళు అని చెప్పి కనిష్క వచ్చిన గెస్ట్లందరికీ చెప్తూ ఉంటుంది. పంతులు గారు, ఈ దరిద్రపు గొట్టు కుటుంబం వచ్చి టైం అంతా కూడా వేస్ట్ చేసేశారు. ఇక ఆలస్యం చేయకుండా మంత్రాలు చదివేయండి, సిద్ధు నా మెడలో తాళి కట్టేస్తాడు అని చెప్పి కనిష్క వెళ్ళి పీటల మీద కూర్చుంటుంది. ఛా, నేను ఇంత కష్టపడి చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందే. తులసి మెడలో సిద్ధు తాళి కట్టి కూడా మామయ్య గారు బెదిరించటం వల్ల అనుకుంటా తాళి కట్టలేదని సిద్ధు తులసికి అబద్ధం చెప్పాడు అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు, సిద్ధుకి మంగళసూత్రం ఇవ్వండి, మంత్రాలు చదవండి, సిద్ధు నా మెడలో తాళి కట్టేస్తాడు అని చెప్పి కనిష్క సంతోషంగా పీటల మీద కూర్చుంటుంది. అమ్మ క్షమించండి, ముహూర్త సమయం దాటిపోయింది. ఇప్పుడు రాక్షస గండం వచ్చేసింది. ఈ సమయంలో మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే కలకాలం సంతోషంగా ఉండలేవరమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మయ్య అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. పంతులు గారు, ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, శుభముహూర్తం దాటిపోయింది, రాక్షస గండం వచ్చింది, ఈ గండంలో పెళ్లి చేసుకోకూడదమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అయితే కాసేపట్లో ఇంకేదైనా ముహూర్తం ఉందేమో చూడండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మా అని చెప్పి పంతులు గారు పంచాంగం తిరగేస్తూ ఉంటే సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మ, మరో
వారం రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మయ్య, ఈ వారం రోజుల్లో ఎలాగో ఒకలా ఇంట్లో వాళ్ళందరినీ మేనేజ్ చేయొచ్చు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఛా, ఈ పాటికే సిద్ధు నా మెడలో తాళి కట్టేసి ఉండేవాడు. నేను ఈ కుటుంబానికి కోడలు అయిపోయేదాన్ని. అనవసరంగా ఆ నష్టజాతకురాలు తులసి వచ్చి టైం అంతా వేస్ట్ చేసేసింది. ముహూర్త సమయం కూడా దాటిపోయింది అని కనిష్క బాధపడుతూ ఉంటుంది. అమ్మ కనిష్క, బాధపడకు, వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తున్నారు కదా. ఎప్పటికీ మా సిద్ధుకి నువ్వే భార్యవి, మా ఇంటికి చిన్న కోడలివి, బాధపడకమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే మోయ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సిద్ధు, ఏంటి ఈ ఎలిగేషన్స్? అసలు మా అమ్మాయి కనిష్క నిన్ను ప్రేమించింది కాబట్టి మాకంటే కింద స్థాయి అయినా కూడా తల వంచి నీకు మా కనిష్కకు పెళ్లి చేయాలనుకున్నాము. కానీ నీ పైన ఇలాంటి రూమర్స్ వస్తుంటే మాకు భయంగా ఉంది అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. నానా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మార్పింగ్ వీడియో నానా. సిద్ధు చాలా మంచివాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. నువ్వు ప్రేమించటం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేయాల్సి వస్తుంది కనిష్క అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. ఇక మీదట ఇలాంటి సమస్యలు రావు బావగారు. వచ్చే వారం మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తున్నారు కదా, ఆ రోజునే ఖాయం చేసుకుందాం. సిద్ధు కనిష్కలకు ఘనంగా పెళ్లి చేసుకుందాం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే బావగారు, నేను బయలుదేరతాను అని చెప్పి మునుస్వామి, కనిష్క, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పెళ్లికి వచ్చిన గెస్ట్లందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా బసవరాజు సిద్ధు దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ సిద్ధు అని చెప్పి చెప్తూ ఉంటే, నానా ఏంటి నానా మీరు చేసింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏంట్రా సిద్ధు, ఆ తులసి మెడలో తాళి కట్టిందే కాకుండా ఇప్పుడు ఆ తులసిని మన ఇంటి కోడలుగా తీసుకురావాలని నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి నాటకాలు, పిచ్చి పిచ్చి ప్లాన్లు చేస్తే ఊరుకుంటా అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో నీకు కనిష్కకు పెళ్లి జరుగుతుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా, మీరు బెదిరించి నాతో కనిష్క మెడలో తాళి కట్టిస్తారేమో కానీ నాతో కనిష్కతో కాపురం చేయించలేవరు అని చెప్పి సిద్ధు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఆ సిద్ధుగాడు తులసి మెడలో తాళి కట్టి ఏం మాట్లాడుతున్నారో చూశారు కదా. ఇక ఆ సిద్ధు కట్టిన తాళిని తులసి మెడలో నుంచి తీసేయండి. నరేష్ బావ గారితో నేను మాట్లాడతాను. తులసికి నరేష్ బావ గారికి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి సంతోష్ దగ్గరకు వచ్చి సంతోష్ చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, చెల్లికి పెళ్లి జరిగింది, ఆ విషయం మర్చిపోయి మళ్ళీ పెళ్ళంటావేంట్రా, అసలు నువ్వేం అన్నయ్యవురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మంచివాడిని పెళ్లి చేసుకుంటే నేను కూడా మా బావగారు మంచివాళ్ళు గొప్పవారని చెప్పి జై బావగారిని గౌరవించినట్టు గౌరవించేవాడిని. కానీ ఆ సిద్ధు మన తులసి మెడలో తాళి కట్టలేదంటున్నాడు. ఇక జీవితాంతం మన తులసి పుట్టింట్లోనే ఉంటుందా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. నా కూతురు నాకు భారం కాదు. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నా కూతురు తన భర్త దగ్గరకు వెళ్ళే వరకు మాతోనే ఉంటుంది అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మంచి చేస్తా అంటే కొంచెం కూడా ఆలోచించట్లేదు అని చెప్పి సంతోష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ తులసి, బాధపడకు, తప్పకుండా ఆ అమ్మవారు నీకు మంచే చేస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు ఇంటికి మీడియా వాళ్ళు వస్తారు. బసవరాజు గారు అని చెప్పి మీడియా వాళ్ళు పిలుస్తూ ఉంటే బసవరాజు బయటికి వచ్చి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. కాసేపట్లో మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా బసవరాజు గారు, మీ సంతోషాన్ని మా ప్రెస్తో పంచుకుంటారని వచ్చాము అని చెప్పి ప్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి, మా సిద్ధు కూడా వస్తాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మునిస్వామి కూడా వస్తాడు. రండి మునిస్వామి గారు, కూర్చోండి, ప్రెస్ మీట్ అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ప్రెస్ వాళ్ళను పంపించిందే నేను బసవరాజు అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బావగారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇంతలో సిద్ధు వస్తాడు. మా సిద్ధువే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం, నాకు ఎమ్మెల్సీ వస్తుందన్నా కూడా మా సిద్ధువే కారణం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, నువ్వు కూడా 2 మాటలు మాట్లాడరా, మన సంతోషాన్ని ప్రెస్తో పంచుకోరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి మెడలో తాళి కట్టింది నేనేనని ప్రెస్ ముందు చెప్తే
సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధు గారు, మీ నాన్న ఎమ్మెల్సీ అవ్వటం గురించి మీరు 2 మాటలు మాట్లాడతారా అని ప్రెస్ అడుగుతూ ఉంటే ఇక సిద్ధు ప్రెస్ వాళ్ళ ముందు అమ్మవారి తాళిని దొంగతనం చేసింది నేనే, ఆ తాళిని తులసి మెడలో కట్టింది నేనే, తులసి నా భార్య అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే మునుస్వామి బసవరాజు షాక్లో ఉంటారు. ఏంటి సిద్ధు నువ్వు మాట్లాడేది అని చెప్పి మునుస్వామి సిద్ధుని అడుగుతూ ఉంటాడు. అవును మునుస్వామి గారు, నేను చెప్పేది నిజమే. నిన్ననే ఈ విషయం చెప్దామనుకున్నాను, కానీ మా నాన్న చచ్చిపోతానని బెదిరించడం వల్ల నేను ఆ విషయాన్ని బయట పెట్టలేకపోయాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు గారు, తులసి గారిని మీ భార్యగా మీరు అంగీకరిస్తున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అని ప్రెస్ అడుగుతూ ఉంటారు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య అని చెప్పి సిద్ధు కోపంగా ప్రెస్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దయచేసి మా సిద్ధు మాట్లాడిన మాటలను మీరెవరూ పట్టించుకోకండి, సిద్ధు డిప్రెషన్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి బసవరాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సిద్ధుగడు పరువంతా తీసేస్తున్నాడు అని చెప్పి బసవరాజు వాళ్ళ అమ్మకు చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు జాను జైనందన్ దగ్గరకు వెళ్ళి, జై సార్, మా అక్కను 2 రోజులు మన ఇంటికి తీసుకొచ్చి తరువాత పంపించేస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తులసి గారు ఇక్కడికి వచ్చారంటే గదిలో ఉన్న అతని గురించి తులసి గారికి తెలిసిపోతుంది, నా బండారం బయటికి పడిపోతుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. జై సార్ ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఆ విషయం గురించి నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను జాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు. ఇక జైనందన్ పక్కకు వెళ్ళి సిద్ధుకి ఫోన్ చేస్తాడు. సిద్ధు, తులసిని ప్రేమించా అన్నావు, అందుకే తులసి మెడలో తాళి కట్టా అన్నావు. తులసి మెడలో తాళి కట్టినట్టు ప్రెస్ ముందు ఒప్పుకుంటే సరిపోతుందా? తులసి సంతోషాన్ని పంచుకోవా? తులసి పుట్టింట్లో అలా ఏడుస్తూ ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? తులసిని వెళ్ళి తిరిగి నీ ఇంటికి తీసుకొచ్చుకో అని చెప్పి జైనందన్ సిద్ధుకి చెప్తూ ఉంటాడు. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు తులసి గారిని నువ్వు తీసుకురాకపోతే నా భార్య జాను మా ఇంటికి తీసుకురావాలంటుంది అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు. తులసి గారిని మీ ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు బ్రో, ఇప్పుడే వెళ్ళి తులసిని నా భార్యగా నా ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆల్ ది బెస్ట్ సిద్ధు అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బ్రో అని చెప్పి సిద్ధు వెంటనే బైక్ మీద తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి మెడలో అమ్మవారి తాళిని దొంగతనం చేసి కట్టిన సిద్ధు వచ్చాడమ్మా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక సిద్ధు చేతులెత్తి లక్ష్మికి తులసికి నమస్కారం చేస్తూ, నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, తులసి మెడలో తాళి కట్టింది నేను, తులసిని నా భార్యగా నా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులసి నా భార్య అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోతే ఏం చేస్తావు సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎవరు ఒప్పుకోకపోతే తులసిని తీసుకొని బయటికి వచ్చి వేరు కాపురం పెడతాను, తులసిని భార్యగా అంగీకరిస్తున్నానక్క, తులసిని నాతో పంపించండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అమ్మ తులసి, నీ నిర్ణయం ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంకా మీకు భారం అవ్వాలనుకోవట్లేదమ్మా, సిద్ధు తీసుకెళ్తా అంటే నేను వెళ్ళిపోతాను అని తులసి లక్ష్మితో చెప్తూ ఉంటుంది. సరే సిద్ధు, తులసి ఒప్పుకుంది కాబట్టి తులసిని తీసుకెళ్ళు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ వాణి, తులసిని లోపలికి తీసుకెళ్లి రెడీ చేసుకొనిరా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక వాణి తులసిని రెడీ చేసుకొని వస్తుంది. సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక తులసి అత్తారింటికి వెళ్ళిందని చెప్పి లక్ష్మి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇక సిద్ధు తులసిని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటే, ఆగరా సిద్ధు, ఆ నష్టజాతకురాల్ని ఇంట్లోకి తీసుకువస్తే ఊరుకోను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. తులసి నా భార్య, నష్టజాతకురాలు కాదు, తులసికి నాకు హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళమ్మా అని చెప్పి సిద్ధు విశాలాక్షిని అడుగుతూ ఉంటాడు. ఏమండి, మన సిద్ధు అండి అని చెప్పి విశాలాక్షి హారతి తీసుకొని వస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.